హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి ఈ భామను చూడండి. నీ వయసు ఎంత పెరిగినా నువ్వు ఎవరైనా ఈ భూమి మీదకి వచ్చాక జీవితం కోసం పోరాటకు తప్పదు. దానికి ఈ భామే నిదర్శనం. ఆ భామ అంత వయసులో కూడా మొక్కజొన్నలు అమ్ముతుంది. ఒకసారి ఆ భామతో మాట్లాడి చూద్దాం. మాది జైరాబాద్. పిల్లలు ఉన్నారు, చెరుకు బండి మీద ఉన్నారు. ఇప్పుడైతే కిరం ఉన్నది, వస్తుంది 7 రూపాయలు దాకా. 7 రూపాయలు వస్తుంది. పెట్టుబడి పోనా 200 పోతే వస్తుంది. లేదు, ఈ సీజన్లోనే చేస్తా. లేదు, ఈయనే ఉన్నాం మేము. గొడవబండకి ఉంటాం. మిషన్లో పోయింది. ఉప్పు పెట్టాలా? నా పేరా షవింది. ఆ భామతో మాట్లాడిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఆ పక్కనున్న చెరుకు బండి ఆ భామ వాళ్ళ కొడుకు నడుపుతున్నాడు. ఆమె చెయ్యి ఇంతకుముందు ఆ చెరుకు మిషన్లోనే పడి కట్ అయిందని చెప్పేసి చెప్పింది. ఒకసారి దెబ్బ తగిలింది కదా అని చెప్పి వెనకడికి వేయకోకుండా ఆ భామ ఆమెకి ఏ సీజన్లో ఏదైతే వస్తుందో అవి అమ్ముకుంటూ తన జీవనాన్ని సాగిస్తుంది ప్రస్తుతానికి. అయితే ఈ భామ ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్కి కొంచెం యువతలో ఉన్న ఈసీఐ మెట్రో స్టేషన్ ఉంది కదా, ఆ మెట్రో స్టేషన్ కింద ఈ మొక్కజొన్న పొత్తులు అమ్మడం, సీజనల్లో వచ్చే ఫ్రూట్స్ అమ్మడం లాంటివి చేస్తుంది. ఆ భామ రోజుకి 200 పొత్తులు అమ్మితే ఆ భామకి 1000 రూపాయల వరకు మిగులుతాయి, 200 పొత్తులకు పోతాయి అని చెప్పేసి చెప్పింది. అంత వయసులో కూడా భామ కష్టపడి తన జీవితాన్ని తను పోషించుకోవడానికి కష్టపడుతుంది. కానీ బీటెక్లు డిగ్రీలు చేసి మనం మాత్రం ఉద్యోగాలు దొరకట్లేదని కంపెనీల చుట్టూ తిరుగుతూ ఉన్నాం. సో చిన్నదో పెద్దదో ఏదైనా కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే మన కాళ్ళ మీద మనం బతుకుతాం. ఇంకా ఈ కంపెనీల చుట్టూ తిరిగి రేపటి రోజున మనకి ఈ బిజినెస్ చేయడానికి కూడా చేతగాక ఒకవేళ స్టార్టప్ చేసినా కూడా అది ఎవడేమనుకుంటాడో అని సిగ్గుపడి బతికే అంత రోజులు దగ్గరలో ఉంటాయి. సో అవన్నీ పక్కన పెట్టేసి చిన్నదో పెద్దదో ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకొని మన కాళ్ళ మీద మనం నిలబడదాం. Thanks for watching. Thank you.